దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఈ మాటలు ఏలియా పలుకుతున్న మాటలు. ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు ఉంది. ఆ కరువు ఉన్న స్థితిలో ప్రజలందరూ ఆహారము లేక అలమటిస్తూ ఉన్నారు. చాలామంది చనిపోతూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలి దగ్గర ఆహార వనరులు పెద్దగా లేవు. అలాంటి ఆహార వనరులు లేని విధవరాలి దగ్గరికి ప్రవక్త అయిన ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి, నాకు ఒక అప్పము చేసుకుని తీసుకుని రమ్మని అడిగాడు ఆ విధవరాలిని. అయితే ఆమె పరిస్థితి వివరించింది. నా తొట్టిలో కొంచెము మాత్రమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉంది. ఈ ఉన్న వనరులతో ఒక్క భోజనం మాత్రమే నా కొరకు, నా కుమారుని కొరకు చేసుకోగలం. ఆ తర్వాత మేము కూడా చనిపోవలసిందే అని ఆ విధవరాలు చెప్పింది. అప్పుడు ఏలియా అంటాడు, నీవు వెళ్ళి మొదట నాకు ఒక అప్పమును చేసుకొని రమ్ము అని చెప్పాడు. అలా చెప్పి నీవు అలా చేసుకుని వస్తే ఈ దేశంలో కరువు ఉన్నంత కాలము నీ తొట్టిలో పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, వచ్చిన ఏలియా ప్రవక్త అనే విషయం ఆ విధవరాలకి తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. ఒక తెలియని వ్యక్తి వచ్చి తన గృహంలో ఉన్న చివరి భోజనం కొరకు ఉన్న ఆహార వనరులను తన కొరకు ఉపయోగించమని అడిగినప్పుడు ఆ కార్యం చేయడం ఎంతైనా కష్టమైంది. నిజానికి దేవుని వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని చేయమని అడుగుతున్న కార్యాలు చాలా విషయాలు కష్టమైనవిగా ఉంటాయి. మనకు కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేయడం కష్టం అన్నట్లుగా ఉంటుంది. అమ్మో, ఈ కార్యం నేను చేయలేను అన్నట్లుగా ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించగలిగితే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేక దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా కష్టం చేయడం అనిపించేది నీవు చేయడానికి పూనుకుంటే అక్కడ గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉంటుంది. చాలా కష్టమైన దాన్ని నీవు చేయడానికి పూనుకో, గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకో. అది దేవుని వాక్యంలో నియమం. ఇక్కడ ఆ స్త్రీ తనకు తన కుమారునికి ఉన్న ఆహార వనరులను ఏలియా కోసం ఖర్చు చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఆ ఏలియా చెప్పిన మాటకు విధేయురాలై దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ కార్యం చేసింది. ఆ కార్యం చేసింది కనుక 3.5 సంవత్సరాలు ఆ దేశంలో కరువున్నంత కాలము ఆ తొట్టిలో ఆ పిండి అయిపోలేదు, అలాగే బుడ్డిలో నూనె తరిగిపోలేదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, గమనించాలి, ఆ గృహంలో ఆ స్త్రీ జీవితంలో వనరులు అయిపోతాయి అనే స్థితి నుంచి పొర్లిపారే స్థితికి వచ్చింది ఆ స్త్రీ. గమనించాలి, అయిపోతాయి అనే స్థితి నుంచి పొర్లిపోయే స్థితి. ఈ దినాన్ని దేవుని మాటకు విధేయురాలువైతే దేవుని మాటను బట్టి నీ విశ్వాసం పొందుకొని అది ఎంత కష్టమైందైనా నేను చేస్తాను అని పూనుకొని ఆ కార్యం చేయగలిగితే ఆ తర్వాత నువ్వు పొందుకునే ఆశీర్వాదం సహజాతీతమైనదిగా ఉంటుంది. నీ ఊహించలేని గొప్ప ఆశీర్వాదం, నీకు ఆలోచనలో కూడా లేని గొప్ప ఆశీర్వాదం నీవు పొందుకుంటావు, కష్టమైంది నీవు చేయగలిగితే. ఆ స్త్రీ ఆ చివరి వనరులను ఏలియా కోసం వినియోగించడం చాలా కష్టమే. కానీ ఆ స్త్రీ చేసింది,
సహజాతీతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ దినాన్ని నీ విశ్వాస జీవితంలో అలాంటి కార్యాలు చేయగలవా? సహజాతీతమైన గొప్ప ఆశీర్వాదాలు. అయిపోతుంది నా జీవితంలో అనుకున్న స్థితి నుంచి పొర్లిపోయే ఆశీర్వాద స్థితి. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది కష్టము అనిపించేది నేను చెయ్యాలి అని పూనుకో. దేవుడు తప్పక ఆ స్థితిలో సహజాతీతమైన ఆశీర్వాదాలు నీవు పొందుకునేటట్లుగా కృప చూపిస్తాడు. దావీదు చాలా కష్టాన్ని అనుభవించాడు. సౌలు చేతిలో చాలా శ్రమను అనుభవించాడు. ఎన్నో సంవత్సరాలు దావీదును తరిమాడు సౌలు. దావీదు చాలా శ్రమను అనుభవించాడు. ఆహారం లేని రోజులెన్నో, నిద్ర లేని రోజులెన్నో, సౌఖ్యం లేని రోజులెన్నో. అలాంటి స్థితి నుంచి దేవుడు దావీదును ఆశీర్వదించినప్పుడు దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదే అని. దేవుడు అలాంటి ఆశీర్వాద కార్యాలు, సహజాతీతమైన ఆశీర్వాద కార్యాలు నీ జీవితంలో కూడా చేయగలడు. దావీదు సౌలు తరుముతున్నప్పుడు ఎప్పుడు కూడా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని సాక్ష్యం చెప్పగలిగే రోజు ఒక రోజు వస్తుందని అనుకున్నాడో లేదో కానీ దావీదు ఆ స్థితిలోనికి వచ్చిన తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేస్తాడు. అలాంటి సహజాతీతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుడు నిన్ను అడుగుతున్నది ఏది కష్టమైతే అది చేయడానికి పూనుకో. అది చెయ్యి. తప్పక దేవుడు సహజాతీతమైన ఆశీర్వాదం, నీ ఊహించని ఆశీర్వాదం, నీ ఆలోచనలో కూడా లేని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను చూసి ఇతరులు ఆశ్చర్యపడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ మీదట దేవుడు నీ జీవితాన్ని బట్టి ఘనపరచబడతాడు, మహింపరచబడతాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయా సమయాల్లో ఇది చేయడం కష్టం అనిపించవచ్చు ప్రభువా. కానీ అలాంటి స్థితినే మేము చేయగలిగితే, అలాంటి కార్యాలే మేము చేయగలిగితే మా కోసం నువ్వు దాచి ఉంచే ఆశీర్వాదాలు సహజాతీతమైనవి, అవి మా ఊహకు మించినవి అని నీ వాక్యంలో మేము గమనించాం. అట్టి ఆశీర్వాద స్థితి మేము పొందుకోగలిగేటట్లుగా ప్రభువా, కష్టము అనిపించే కార్యాలే నీ వాక్యానుసారమైన కార్యాలు చేయడానికి నీ కృప ఈ మాటలు విన్నవారికి దయచేసి అలాంటి సహజాతీత ఆశీర్వాదాలు పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయమని, తద్వారా వారి జీవితాల ద్వారా నీ నామం మహింపరచబడడానికి నీ కృప చూపించుమని, వారి జీవితాల్లో ఏ సమస్యలున్నా, ఏ అవసరతలున్నా నీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మీరు వారికి ఆశీర్వాద కారణంగా ఉంటారు. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.